ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యము. ప్రభువు తన భక్తుల ప్రవర్తనను కాచును అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మీ యొక్క జీవితములలో పరలోకపు ఆశీర్వాదములను పొందుకున్న అభిష్టము గలవారై ఉన్నారా? మనము జాగ్రత్త కలిగి ప్రభువు యొక్క పరిశుద్ధమైన మార్గములలో నడుచున్నప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు మనలో ఉండి మనలను నడిపించుటకు సహాయము చేయును. కోడి తన పిల్లలను ఎలాగు తన రెక్కల క్రింద చేర్చి కాపాడునో ఆ విధముగా ఆయన తన రెక్కల క్రింద మనలను చేర్చి మన యొక్క శత్రువుల చేతిలో నుండి కాపాడును. ఒక కార్యాలయంలో దేవుని యొక్క న్యాయ ప్రమాణములను, పరిశుద్ధుని యొక్క నీతి మార్గములను అనుసరించి నడుచుకొని ఒక గొప్ప అధికారి ఉండెను. అదే కార్యాలయంలో అతని క్రింద పనిచేయు మరొక వ్యక్తి ఎవరిని లెక్క చేయక అందరినీ మోసము చేయుచు తన పనిలో ఎలాంటి నిగ్రహము లేకుండా ఉండేవాడు. ఈ ఉద్యోగి చేయు తప్పులను ఎత్తి చూపు ఆ అధికారి మీద అతనికి కోపము కలిగి ఆ అధికారిని బదిలీ చేయుటకు అనేకమైన ఎత్తుగడలను వేయుచుండెను. అందువలన అతను తన పై అధికారికి ఈ మంచి అధికారి మీద అనేకమైన తప్పులను, నిందలను మోపి ఫిర్యాదు చేశాడు. ఇంకను ఆయన మీద లైంగిక పరముగా వేధించుచున్నాడని నిరూపించుటకు ఒక స్త్రీని కూడా ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఆ స్త్రీ తన కుటుంబంలో సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పుడు ఆ మంచి అధికారి ఆమె సమస్యలను విచారించి ఆమె కొరకు ప్రార్థించుట ప్రారంభించారు. ఈ తరుణములో మంచి అధికారిని విచారించుటకు వచ్చిన పై అధికారులతో ఆ స్త్రీ, ఈ మంచి అధికారి ఎంతో విశ్వాసపాత్రుడును మరియు దైవికముగా నడుచువాడు, అందువలన ఆ వ్యక్తి ఈయన మీద నింద మోపుటకు ప్రయత్నించుచున్నాడు అని చెప్పినది. ఈ విషయమును పరిశీలించిన తరువాత ఆ ఉన్నతాధికారి మంచి అధికారికి ఎటువంటి అపకారము చేయక ఆయన మీద నింద మోపిన వ్యక్తిని శిక్షించెను. అవును, మన ప్రభువు మనకు తోడయుండి సమస్త కీడు నుండి మరియు అపవాది తంత్రముల నుండి మనలను విడిపించి ఆశీర్వదించును. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ ప్రభువ, నిత్య శక్తి గల ప్రభువ, నీ చిత్తానుసారముగా మీకు ప్రీతికరమైన మార్గములలో నడుచుకొనుటకు మాకు కృపను దయచేయము. మా మార్గములను సంరక్షించి సమస్త కీడు నుంచి మమ్మలను కాచి కాపాడుమని మా ప్రభువును ప్రియరక్షకుడును నైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.